హలో అండి, అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్. ఇవాల్టి వీడియోలో ఆలు పరాటా. రుచిలో ఆహా అనిపించే ఆలు పరాటా ఆనందంగా తినండి ఈ పూట. ఇవాల్టి వీడియోలో 2 రకాలుగా చేసుకున్న ఆలు పరాటా వీడియోనైతే నేనైతే చూపించబోతున్నాను. రుచికరంగా త్వరగా ఏదైనా అల్పాహారం సిద్ధం చేసుకోవాలంటే ఆలు పరాటా చేసుకోవచ్చు. రోటీలు చేసుకున్నంత సమయం పడుతుంది. క్లాసిక్‌గా ఉండే ఆలు పరాటా రెసిపీ ఇప్పుడు చూసేద్దాం. 2 రకాలుగా ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది. ఫస్టు నేను ఆలుగడ్డను ఉంది కదా, బంగాళాదుంపను తీసుకొని పెట్టుకున్నాను కదా. వాటిని ఉడకపెట్టి పొట్టు తీసి పక్కన పెట్టుకొని, ఒక కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి, అల్లం ముక్కలు, ఉద్దిపప్పు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకును కూడా వేసి వేయించుకొని, ఇంకెక్కువగా నేను ఆనియన్స్ ఇలాంటివన్నీ వేయడం లేదు. ఎందుకంటే పరాటా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి మనము చపాతీ పిండిలోకి వేసుకొని మనం మనం ప్రెస్ చేసుకున్నప్పుడు అదంతా కూడా దొరుకుతుందని ఓన్లీ నేను బంగాళాదుంప మిశ్రమం మాత్రమే వేసి కలియబెట్టుకుంటున్నాను. ఇప్పుడు సింపుల్గా ఉండే ఆలుగడ్డ బంగాళాదుంప పళ్ళెం అయితే రెడీ అయింది. ఈ పళ్ళెంతో మనము సూపర్ టేస్టీగా పరోటానైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఆలుగడ్డ ఇది చేసుకున్నాం కదా మిక్స్చరు, అందులోకి కొద్దిగా ఉప్పుని కూడా యాడ్ చేసుకున్నామంటే మనము చపాతీ పిండి కలిపినప్పుడు కూడా ఉప్పుని యాడ్ చేసి ఉంటాం కాబట్టి రెండింటి కన్సిస్టెన్సీ కూడాను మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ పళ్ళెం అయితే బంగాళాదుంపలతో చేసిన పళ్ళెం అయితే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. చపాతీ పిండినైతే కలపడం అందరికీ తెలిసిందే అని నేను వీడియోలో చూపించడం లేదు. చపాతీ పిండి కలుపుకున్న తర్వాత చపాతీ పిండిని చపాతీ ఉండలాగా తీసుకుని అందులోకి పళ్ళాన్ని వేసి మనము రౌండ్గా చేస్తున్నాను. ఫస్ట్ టైప్ అయితే పళ్ళెం వేసేసి క్లోజ్ చేసేసి మనం మామూలుగానే చపాతీ కర్రతో ఒత్తుకొని పరోటాని కాల్చుకోవడమే. ఇరువైపులా కాల్చుకున్నామంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎంతో టేస్టీగా ఉండే ఆలు పరాటా అయితే రెడీ అయిపోయిందండి. బ్రేక్ఫాస్ట్ అనేది రోజులో చేసే ముఖ్యమైన భోజనంగా పరిగణిస్తాము. ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అల్పాహారం చేసి వెళ్ళాలి అని పెద్దలు చెప్తారు. అంటే బ్రేక్ఫాస్ట్ చేయడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవాలి. అయితే సాధారణ రోజుల్లో చాలామందికి ఉదయం చాలా బిజీగా ఉంటారు. బ్రేక్ఫాస్ట్ చేసేంత సమయం కూడా ఉండదు. అయినప్పటికీ సమయం తీసుకుని అల్పాహారం చేసుకొని తినేసి వెళ్ళాలి మనము బయటకు వెళ్ళేటప్పుడు. అది కూడా మంచి పోషకాలతో నిండిన అల్పాహారం తీసుకుంటే శక్తివంతంగా పనిచేయగలుగుతాము. కాబట్టి ఈ ఆలు పరాటా మంచి ఆప్షన్ అని అయితే నేను చెప్పగలనండి. ఇంకా నెక్స్ట్ రెండో విధానం అని చెప్పాను కదా, దీనికి కూడా బంగాళాదుంపని ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపని అర్థమైతే పళ్ళెంలాగా చేశాను పరోటాని. ఇంకా సెకండ్ థింగ్ ఏమంటే ఇదే మిక్చర్లోకి మనము ఉడకపెట్టిన ఆలులోకి కొద్దిగా జీరా పౌడర్, పెప్పర్ పౌడర్, చాట్ మసాలా, ఉప్పు, ధనియాల పొడి, జీరా పౌడర్ వీటన్నింటిని వేసి బాగా కలుపుకొని ముద్దలాగా చేసుకొని, ఇంకా చపాతీ పిండి కలుపుకున్న చపాతీ పిండిలోకే చపాతీని ఫస్ట్ టైం ఒత్తుకొని అందులోకి ఈ మిక్చర్ని కూడా వేసి నేనైతే స్క్వేర్ షేప్లో పరాటా లాగా ఫోల్డ్ చేసి అయితే చపాతీ కర్రతో ఒత్తుకున్నాను. అంతే చక్కగా ఉండే రుచికరమైన పోషక విలువలతో కూడిన సెకండ్ థింగ్ అంటే టూ టైప్స్ ఆఫ్ మనకి ఆలు పరాటా అయితే రెడీ అయిపోయిందండి. మనం సాధారణంగా ఇడ్లీ, దోశ, పూరి ఎప్పుడూ తినేవి. కొద్దిగా కొత్తదనం కోరుకుంటే పిల్లలకి లంచ్ బాక్స్కి డిఫరెంట్గా ఉంటుంది. ఈ ఆలు పరాటా ఇలా ప్రయత్నించామంటే ఈ వంటకం ఉత్తర భారతదేశంలో దాదాపు ప్రతి ఇంట్లోనూ చేసుకుంటూ ఉంటారు. స్పైసీ ఆలు మసాలాతో పరాటాని స్టఫ్ చేసి పెరుగులో అద్దుకుని తింటుంటే చాలా రుచిగా ఉంటుందండి. కడుపు నిండిపోతుంది. మధ్యాహ్నం వరకు ఆకలి వేయదు. మరి సాంప్రదాయ
ఆలు పరాటాను ఎలా చేసుకోవాలి అనే విషయం అయితే నేను 2 రకాల మిక్స్చర్ చెప్పాను, 2 రకాల స్టఫింగ్ చూపించాను, అలాగే 2 రకాల షేప్స్‌లో కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చెప్పేసాను కదండీ. ఇంకా గోధుమ పిండి ఎలా కలుపుకోవాలో మనకి చేతికి అంటుకోకుండా కొద్దిగా నూనెను వేసుకొని మెత్తటి పిండిలా కలుపుకొని ఈ పరోటాలని చేసుకున్నామంటే చిన్న ముద్దలుగా చేసుకొని ఈజీగా అయితే మనము చపాతీ కర్రతోనే ఒత్తుకోవచ్చు. అంత చక్కగా ఉంటుందండి ఈ పరోటా. అలాగే రుచికరంగా త్వరగా ఏదైనా చేసేయాలి, బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేసుకోవాలి అంటే ఆలు పరాటా ఇలాగా చేసుకోవచ్చు. కొద్దిగా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇరువైపులా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఎక్కువగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చాలాసేపు వన్ సైడే వదిలేసామంటే గట్టి పడుతుంది. మనం తిప్పుకుంటూ కాల్చుకుంటూ ఉంటే కొంచెం సమయం ఎక్కువగా తీసుకున్నా కూడాను చాలా సాఫ్ట్గా వస్తుందండి పరాటా. ఇప్పుడు కొందరు పరాటా అంటారు, పరోటా అంటారు. ఆలు స్టఫింగ్ వేసినప్పటికీ మనకైతే చాలా స్మూత్గా వస్తుందండి ఈ పరాటా అయితే. బ్రేక్ఫాస్ట్ అనేది రోజులో ప్రతిరోజు కూడా మనకి ఒక ముఖ్యమైన భోజనము. మనం ఎలాంటి టైంలో బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ అండి. తినేసే వెళ్తాము. ఇంట్లో పనికి వెళ్ళవలసిన వాళ్ళు ఇంట్లోనే, కానీ మనము మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ తినేసామంటే మనకు ఒక పెద్ద పని అంటే అయిపోయినట్టే. బ్రేక్ఫాస్ట్ తినని వాళ్ళంటూ ఉండరు. ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అల్పాహారం చేసే వెళ్తాం కాబట్టి ఎన్నో రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీలు మనకి ప్రతిరోజు ఒక్కొక్కటి చేసినాను, ఏం చేయాలనే కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇప్పుడు నేనైతే 2 టైప్స్ చూపించినాను. రెండింటిలో ఏది మీకు అనుకూలంగా ఉంటుందో అలాంటిది చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ముఖ్యమైనదని అర్థం చేసుకోవాలి మనము. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ చేసేంత సమయం లేదు, ఫాస్ట్గా చేసేయాలి, ఈజీగా ప్రిపేర్ అయిపోవాలి కష్టపడకుండా అన్నప్పుడు ఇలాంటిది చేసుకున్నామంటే చక్కగా ఈజీగానే మనం చేసుకోవచ్చు. నేనైతే పెరుగు అలాగే అరటికాయ పళ్ళెంతో సర్వ్ చేసుకుంటున్నాను. మీరైతే ఉత్తి పెరుగుతో కూడా తినొచ్చు, చట్నీతో కూడా తినొచ్చు, మీకు ఇష్టమైన కర్రీతో కూడా తినొచ్చు. ఇదండి వీడియో. మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే షేర్ చేయడం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్.